అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. రోజు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. మానసిక ఉల్లాసానికి, ఈ ఎముకల బలానికి సూర్యరశ్మి చాలా అవసరం. రెండు రకాలుగా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. యూజువల్గా బోన్ మన కన్సర్న్ కాబట్టి, నేను ఆర్థోపెడిక్ సర్జన్ని కాబట్టి, బోన్ హెల్తీగా ఉండాలంటే బోన్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ కాల్షియం పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం ఉన్నా, మనం తీసుకునే మెడిసిన్లో కాల్షియం ఉన్నా డైరెక్ట్గా బోన్లోకి అబ్జార్బ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అబ్జార్బ్ అవ్వదు. ఇక్కడ విటమిన్ డి యొక్క యాక్టివ్ ఫామ్ క్యాల్సిట్రయాల్ ఎప్పుడైతే బ్లడ్లో అబెండెంట్గా ఉంటుందో, ఆ క్యాల్సిట్రయాల్ అనేది ఈ రక్తంలో ఉన్న కాల్షియాన్ని, ఫుడ్లో ఉన్న కాల్షియాన్ని, మెడిసిన్లో ఉన్న కాల్షియాన్ని బోనుకు చేర్చే క్రమంలో అబ్జార్బ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందుకని ఎప్పుడైతే మనకి విటమిన్ డి అనేది అబెండెంట్గా ఉంటుందో బోన్ హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి విటమిన్ డి ఎట్లా వస్తుంది? శరీరంలోనే తయారవుతుంది. చర్మం మీద సూర్యరశ్మి పడితే యాక్టివేట్ అయ్యి అది కిడ్నీస్లోకి, లివర్లోకి పోయి అక్కడ యాక్టివేటెడ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి తయారయ్యి కాల్షియంతో కలిసి బోన్ హెల్త్ అనేది వస్తుంది. మరి సూర్యరశ్మి ఎంత ఇంపార్టెంటు, దానికి ఎట్లా ఎక్స్పోజ్ అవ్వాలి, ఏ టైంలో ఎక్స్పోజ్ అవ్వాలి చెప్పాలంటే, ప్రతిరోజు 11 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో ఉండే సన్లైట్లోనే మన ప్రదేశంలో, భారతదేశంలో అల్ట్రావైలెట్ రేస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే మెడికల్గా ఏం చెప్తారంటే, ప్రతిరోజు 20 నిమిషాల పాటు మనము సన్లైట్కి కానీ ఎక్స్పోజ్ అవుతే, మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద బాడీని మనం ఎక్స్పోజ్ చేస్తే 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి దొరుకుతుంది. ఒక గుర్తు పెట్టుకోవడం కోసం చెప్పింది అనమాట నేను. 20 నిమిషాలు మ్యాక్సిమం బాడీని కానీ మనం ఎక్స్పోజ్ చేస్తే 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి దొరుకుతుంది 11 గంటల నుంచి 1 గంటల ప్రాంతాల్లో. ఇక్కడ మనకి ఎంతసేపు నిలబడగలుగుతాము, ఎన్ని బాడీ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాము అన్నదాన్ని బట్టి విటమిన్ డి దొరకడము, విటమిన్ డి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఇట్లా గుర్తుపెట్టుకుంటే విటమిన్ డి అనేది శరీరానికి సూర్యరశ్మి ద్వారా దొరుకుతుంది. ఇంకా ఏ ఫుడ్లో కూడా విటమిన్ డి ఉండదు కాబట్టి సన్లైట్ అనేది చాలా మంచిది. తర్వాత సూర్యోదయం, సూర్యాస్తమయం. ఈ కాలంలో లేచి ఎవరైతే ఆ సూర్యరశ్మి సన్లైట్లో తిరుగుతారో మానసిక ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడైతే మానసిక ఉత్సాహం ఉంటుందో శరీరంలో సెరటోనిన్స్, మూడ్ ఎలివేటర్స్ ఉత్పత్తి అవుతాయి. దానివల్ల పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే హెల్దీగా ఉంటుంది, ఆలోచనలు హెల్దీగా వస్తాయి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు మనసు పోకుండా ఉండే అవకాశం ఉంది. ఇట్లా సూర్యరశ్మి మనకి మానసిక ఉత్సాహానికి, బోన్ బలానికి ఉపయోగపడుతుంది అన్నమాట.